ప్రతిరోజు ఒక కొత్త వర్డ్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి వర్డ్ వచ్చేసి దాదాపుగా మన డైలీ లైఫ్లో వింటూ ఉంటాము. ఆ పదం అదే అబ్సల్యూట్లీ. అబ్సల్యూట్లీ అని వింటూ ఉంటాం, కానీ దాన్ని కరెక్ట్గా ఎలా ఉపయోగించాలనేది ఈ వీడియోలో చూద్దాము. అబ్సల్యూట్లీ అంటే అర్థం ఏమొస్తుందంటే కంప్లీట్లీ లేదా టోటల్లీ, డెఫినెట్లీ అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాం. తెలుగులో అయితే ఖచ్చితంగా, తప్పకుండా అని చెప్పే సందర్భంలో మనం అబ్సల్యూట్లీ అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తాం. అదేవిధంగా దాని పక్కన నాట్ ఉపయోగిస్తే అబ్సల్యూట్లీ నాట్ అని. అదే మీనింగ్ వచ్చేసి ఏమవుతుందంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు అని చెప్పే సందర్భంలో అబ్సల్యూట్లీ నాట్ అని చెప్తాం. రైట్. అబ్సల్యూట్లీ అంటే ఖచ్చితంగా, తప్పకుండా అనే అర్థం వస్తుంది. అబ్సల్యూట్లీ నాట్ అంటేనేమో ఎట్టి పరిస్థితుల్లో అది కాదు అని చెప్పే సందర్భంలో అబ్సల్యూట్లీ నాట్ అనేటువంటి దాన్ని ఉపయోగిస్తాం. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. రైట్, గమనించండి. ఐ అబ్సల్యూట్లీ అగ్రీ విత్ యూ అంటే నేను నీతో పూర్తిగా అంగీకరిస్తున్నాను. నువ్వు ఏదైతే చెప్తున్నావో ఎస్, దానికి నేను అంగీకరిస్తున్నాను అని చెప్పేటప్పుడు ఐ అబ్సల్యూట్లీ అగ్రీ విత్ యూ అని చెప్తాము. ఆ విధంగా ఉపయోగిస్తాం. ఇంకా ఈ సమాధానం పూర్తిగా సరి అయినది, నువ్వు చెప్పినటువంటి సమాధానం లేదా ఈ సమాధానం పూర్తిగా కరెక్ట్, ఇది సూటబుల్ ఆన్సర్ అని చెప్పేటప్పుడు దిస్ ఆన్సర్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. దిస్ ఆన్సర్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. అదేవిధంగా ఇంకొన్ని చూద్దాం. ఆమె పూర్తిగా కరెక్ట్గానే ఉంది, ఆమె రైట్గానే ఉంది అని చెప్పేటప్పుడు షీ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్. షీ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ అంటే ఆమె చెప్పేది కావచ్చు, ఆమె ఉండే విధానం కావచ్చు, ఆమె బిహేవ్ చేసే విధానం కావచ్చు, ఆమె పర్ఫెక్ట్గానే ఉంది, తప్పేమీ లేదు అన్నప్పుడు షీ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్. అదేవిధంగా దాని గురించి నాకు ఏమాత్రం కూడా తెలియదు అని నెగిటివ్లో ఉపయోగించాల్సి వచ్చినప్పుడు ఐ హ్యావ్ అబ్సల్యూట్లీ నో ఐడియా అబౌట్ ఇట్. ఐ హ్యావ్ అబ్సల్యూట్లీ నో ఐడియా అబౌట్ ఇట్. అదేవిధంగా ఆ సినిమా అత్యంత అద్భుతంగా ఉంది అని చెప్పాల్సి వచ్చినప్పుడు ద మూవీ వాజ్ అబ్సల్యూట్లీ అమేజింగ్. అసలు ఎలా ఉంది మూవీ అంటే సూపర్గా ఉంది అని చెప్పేటప్పుడు ద మూవీ వాజ్ అబ్సల్యూట్లీ అమేజింగ్. రైట్. అదేవిధంగా ఇంకొకటి చూద్దాము. తన నిర్ణయం గురించి అతను పూర్తిగా నమ్మకంతో ఉన్నాడు. తన నిర్ణయం గురించి అతను పూర్తిగా నమ్మకంగా ఉన్నాడు అని చెప్పేటప్పుడు హీ ఈజ్ అబ్సల్యూట్లీ ష్యూర్ అబౌట్ హిస్ డెసిషన్. హీ ఈజ్ అబ్సల్యూట్లీ ష్యూర్ అబౌట్ హిజ్ డెసిషన్. నెక్స్ట్, ఈ ప్రదేశం చాలా అందంగా ఉంది అని చెప్పే సందర్భంలో కూడా అబ్సల్యూట్లీ అనేటువంటి పదాన్ని మనము ఉపయోగిస్తాం. ఈ ప్రదేశం చాలా చక్కగా, అందంగా ఉంది అని చెప్పేటప్పుడు దిస్ ప్లేస్ ఈజ్ అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్. దిస్ ప్లేస్ ఈజ్ అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్. ఇంకా ఇంకొకటి చూద్దాం. అక్కడ ఎలాంటి సమస్య కూడా లేదు అనే సందర్భాల్లో కూడా మనం ఉపయోగిస్తాం. దెర్ ఈజ్ అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. దెర్ ఈజ్ అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. సో ఈ విధంగా మనము ఖచ్చితంగా, తప్పకుండా అని చెప్పే సందర్భంలో అబ్సల్యూట్లీ అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తాము. అంటే కంప్లీట్లీ, టోటల్లీ, డెఫినెట్లీ అనే అర్థం వచ్చే సందర్భంలో దీన్ని ఉపయోగిస్తాం. దీని తర్వాత నాట్ను కూడా ఉపయోగించవచ్చు. అది నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను కదా. ఇంకో ఈ విధంగా అబ్సల్యూట్లీ నాట్ అంటే అక్కడ కరెక్ట్ కాదు, లేదంటేనేమో ఖచ్చితంగా లేదు అని చెప్పే సందర్భంలో కూడా అది ఎట్టి పరిస్థితుల్లోనూ అని అంటే పక్కాగా అది కాదు అని నెగిటివ్ చెప్పాల్సి వచ్చినప్పుడు అబ్సల్యూట్లీ నాట్ అని ఉపయోగిస్తాం. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక, ఈ వర్డ్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయ్యింది అనుకుంటే తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా ఏ వర్డ్ మీద మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలనో కామెంట్ చేయగలరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.